చంద్రబాబు అనుభవం ఏమైంది? కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు. సాక్షాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకొని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకు పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటున్న చంద్రబాబు ఇవాళ ప్రజల కష్టాలు చూడరా? 2047 వరకు ఎవరు బతుకుంటారు? ఇప్పుడు బతికున్న సమస్యలు ముందు పరిష్కరించండి. పేదల బతుకులు నలిగిపోతున్నాయి. లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లారీల మీద పనిచేసేవాళ్ళు ఏమవుతున్నారు అంటే వ్యవస్థని గాలికి వదిలి అధికారాన్ని తనకున్నటువంటి అధికార బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది. మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోలు సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా, పంపించట్లేదా? ఎందుకు పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికి వస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికి వస్తుంది సార్? కూరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది. మీ ముందు చూపు 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే అప్పుడు ఎవరు బతుకుంటారు? ఏంటి మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? మీరు ఇవాళకి అప్పుల పేరు చెప్తారు. అయ్యా ఎక్కడో 10 రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు 10 రోజుల నుంచి కనపట్లేదు అంటున్నారు. 10 రోజుల నుంచి మీరు కనపడరు. ఆయనకి ఆరోగ్యం బాగోదు. మీ నాన్నగారు ఏమో చేయలేకపోతున్నారు. తక్షణం పాలకొల్ని చంద్రబాబు నాయుడు గారిని మేల్కొనమంటున్నాం. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ ఇబ్బందుల్ని, పెట్రోల్ ఇబ్బందుల్ని తక్షణం దాన్ని అడ్రస్ చేయమని చెప్పని ప్రజలకి ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పని డిమాండ్.